వెల్కమ్ టు ఆర్ఎన్ఆర్ డబల్ నైన్ న్యూస్. ముందుగా ఆర్ఎన్ఆర్ డబల్ నైన్ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు, రిపోర్టర్లకు, శ్రేయోభిలాషులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దేశం కొత్త సంకల్పంతో ముందుకెళ్తుంది మోదీ. ఢిల్లీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వాళ్ళ పెత్తనం ఎక్కువైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. సీఎం పేరు తప్పుగా ప్రస్తావించబోయిన ఎమ్మెల్యే ధానం. ఇంధన రంగంలో ముందడుగు వేస్తున్నాం మోదీ. కోడితో బీఆర్ఎస్ మహిళా నేతల నిరసన. ప్రజాపాలనలోని మహనీయుల ఆశయాల సాధన బట్టి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగరవేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ దేశం కొత్త సంకల్పంతో ముందుకెళ్తుందని తెలిపారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతుందని, ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్రమని అన్నారు. తొలిసారి ఎర్రకోట వద్ద వందే మాతరం ఆలపించామని, ఇది మన సంకల్పం, కలలు సాకారం అవుతున్నాయని సూచిస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, పెద్ద కలలు సాకారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. मेरे प्यारे देशवासियों, कोई भी राष्ट्र तब महान बनता है, तब अपनी सिद्धियों को प्राप्त करता है, जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है। मेरे देशवासियों, अब छोटे सपनों से चलने वाला नहीं, हमें बड़े सपने, क्योंकि बड़े सपने हमारी सोच को भी विस्तार देते हैं, हमारी सोच की क्षितिज को विस्तृत करते हैं। हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है। और मेरे प्यारे देशवासियों, हमारे संकल्प भी ऊंचे होने चाहिए, क्योंकि जब सपने ऊंचे होते हैं, संकल्प ऊंचे होते हैं, तो हमारे सामर्थ्य की ऊंचाई भी बढ़ती है, हमारे प्रयासों की ऊंचाई भी बढ़ती है, और तब जाकर के हम सपनों को साकार कर सकते हैं। ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे। కాంగ్రెస్ పార్టీలో ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే వాళ్ళ పెత్తనం ఎక్కువైంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువై నిజమైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందనేది నా భావన. ఆంధ్ర పాలకులకు వాళ్ళ చెప్పు చేతుల్లో మన ప్రభుత్వం ఉండకుండా పేదరికంలో మన ప్రజలకు మనకు సేవ చేయాలి తప్పితే వాళ్ళ పెట్టుబడిదారులకు కాంట్రాక్టర్ల కోసం ఈ ప్రభుత్వం పనిచేయొద్దనేది నా భావన. కొంతమంది కరువు రావాలని కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేశారు. నేను గొప్ప తెలివి ఉన్నోడిని, పెద్ద పెద్ద చదువులు చదివినోడిని అని నేను చెప్పను, కానీ నా సంకల్పం గొప్పది. దేవుడు నా దిక్కే అన్నాడు. అందుకే హైదరాబాద్ కు తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక తమిళనాడు పోయి అఘోర పూజలు చేసిరు. కరువు రావాలి, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను, కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద బీఆర్ఎస్ మహిళా నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ కోడితో నిరసన తెలిపారు. హైకోర్టు స్టేపై కౌంటర్ చేయలేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పథకాల ఆశ చూపి మోసం చేశారని ఆరోపించారు. దేశంలోనే తొలిసారిగా శాస్త్రీయంగా కుల గణన సర్వే చేపట్టి రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమలుకు కంకణబద్దమై కేవలం విగ్రహాలకే పరిమితం కాకుండా మహనీయుల ఆశయాలను ఆచరణలో పెడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. మిత్రులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఈ విగ్రహాలను ఆవిష్కరించడమే కాదు, వారి ఆలోచనలు అమలు చేయాలనేటువంటి లక్ష్యంతోనే దేశంలో ఏ రాష్ట్రంలో జరగనటువంటి కుల గణనని ఈ రాష్ట్రంలో చేసి దేశానికి ఆదర్శంగా బీసీల జనాభాని సైంటిఫిక్గా సర్వే చేసి ఈ దేశానికి శాసనసభలో ప్రవేశపెట్టి బహిరంగ ప్రకటించినటువంటి ఏకైక రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రం మాత్రమే. అనేక సందర్భాల్లో బీసీలకి రిజర్వేషన్ కావాలని, చేయాలని ప్రయత్నాలు జరిగిన ప్రతి సందర్భంలో కూడా
న్యాయస్థానాలు కానీ మిగతా వివిధ రకాలైనటువంటి వ్యవస్థలు సైంటిఫిక్గా బీసీల కుల గణన జరిగినటువంటి సమాచారం ఉంటే తప్ప దాన్ని అమలు చేయలేమని అనేక సందర్భాల్లో చెప్పినప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఈ దేశంలో అటువంటి సైంటిఫిక్ సర్వే చేయలేదు. మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో సోషియో ఎకనామిక్ పొలిటికల్ సర్వే చేసి ఈరోజు రాష్ట్రంలో బలహీన వర్గాలు 56% ఉన్నాయని చెప్పి చాలా స్పష్టంగా దేశానికి అంకెలిచ్చి తద్వారా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కూడా అమలు చేస్తామని చెప్పినటువంటి మాటని సభలో ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. అందుకే మిత్రులారా, ఈరోజు కేవలం మాటలకే కాదు, ఇవాళ ఆ మహానుభావులు చెప్పినటువంటి మాటలను అమలు చేయటం కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధులై పనిచేస్తుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తాను. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ HMDA గ్రౌండ్స్ లో జ్యోతి బాపులే దంపతుల విగ్రహ ఆవిష్కరణ సభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధాన నాగేందర్ ప్రసంగిస్తూ తడబడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పబోయి పొరపాటున శ్రీ కల్వకుంట్ల అని అనబోయిన వెంటనే ఆపేశారు. సమయస్ఫూర్తితో వెంటనే తప్పు సరిదిద్దుకుని సీఎం రేవంత్ రెడ్డి అని స్పష్టంగా చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చారిత్రాత్మకమైనటువంటి అడుగులు వేస్తూ మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా తారాలు తరుచుకునే మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధిలోని మల్కారం కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ జాతీయ జెండాను ఆవిష్కరించి త్రివర్ణ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం చైర్మన్ మహమ్మద్ నూరుద్దీన్ ఫారూక్ మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగాలు, అభంగ పోరాటాల ఫలితమే మనకి లభించిన ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలని కొనియాడారు. స్వాతంత్ర దినోత్సవ విశిష్టతను, దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల చరిత్రను నేటి తరం పిల్లలకు, వారి తల్లిదండ్రులకు అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షను అలవర్చుకుని నిబద్ధతతో శ్రద్ధగా చదువుకుని సమాజంలో ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణవేణి టాలెంట్ స్కూల్ ప్రిన్సిపల్ MD షాబాద్ పాఠశాల విద్యార్థులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. Colonial masters, the British, we shall stand in reverence and pride to honor them and also our national flag, the Tiranga. Thank you. Now we have flag hosting. और ఇట్లనే నేను ఫస్ట్ వీళ్ళకు చెప్పుకుంటూ వచ్చిన ఏంటంటే మనము స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఇది చాలా మన పేద గ్రామం. ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూల్ తప్ప వేరే స్కూల్స్ లేవు. ఎందుకంటే ఈడ ఉన్నోళ్ళు కూడా నేను ఒక మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకొని ఈ స్థాయికి వచ్చినారా భయ్. మా వాళ్ళు ఉండే, మా ఫారూక్ సార్ ఉండే, మా వాళ్ళు ఉండే, అందరూ నాకు చాలా హెల్ప్ చేసి చదివించినందుకు నేను ఇప్పుడు ఇలా ఎంతమంది IAS IPS పెద్ద పెద్ద పోస్టులలో పోతారో భగవంతునికి తెలుసు. చాలా మంచిగా కష్టపడి వీళ్ళు చదువుతున్నారు పిల్లలు. మా టీచర్స్ కూడా చాలా వీళ్ళతో పాటు మంచిగా వీళ్ళకు సహకారం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు ఇస్తూ ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 13వసారి జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సెమీ కండక్టర్ తయారీ జరగలేదని, ఇప్పుడు దేశంలో సెమీ కండక్టర్ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. క్రిటికల్ మినరల్స్ ఉత్పత్తిని పెంచామని, అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకున్నామని అన్నారు. ఇంధన రంగంలో దేశం ముందడుగు వేస్తుందని, న్యూక్లియర్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్నామని, త్వరలో 5 న్యూక్లియర్ ప్లాంట్లు వస్తున్నాయని, 100 గిగావాట్ల న్యూక్లియర్ ఎనర్జీ లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. సోలార్ ఎనర్జీని 2 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెంచామని, సెమీ కండక్టర్ రంగంలోనూ దూసుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. हम आगे बढ़ रहे हैं और देशवासियों का संकल्प है कि अब 140 करोड़ देशवासियों के संकल्प को, सामर्थ्य को रोकना नामुमकिन है. प्यारे देशवासियों, पिछले 12 वर्षों में
डिफेंस प्रोडक्शन करीब 4 गुना हुआ। खादी और ग्रामोद्योग का उत्पादन करीब 5 गुना हुआ। इलेक्ट्रॉनिक मैन्युफैक्चरिंग करीब 7 गुना बढ़ा। आधुनिक रेलवे कोच का निर्माण 21 गुना बढ़ा। मोबाइल फोन उत्पादन 33 गुना बढ़ा। इतना ही नहीं, आधुनिक युग को देकर के भी डिजिटल और इनोवेशन की दुनिया में भी हमने अपना परचम लहराया। इंटरनेट कंज्यूमर करीब करीब 4 गुना बढ़े। पेटेंट ग्रांट होने की संख्या 4 गुना बढ़ी।